Hi friends, my name is Munesh. You are watching Telugu Knowledge Hub. మీరు కనుక నా ఛానల్కి మొట్టమొదటిసారి విజిటర్స్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. అంతేకాకుండా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ని పొందాలనుకుంటూ ఉంటే ప్లీజ్ క్లిక్ ఆన్ ద బెల్ మార్క్. హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు మోడర్న్ వెబ్ డిజైన్ కోర్స్ ఎలా చేయాలో ఈ ట్యూటోరియల్స్ ద్వారా మనం నేర్చుకోబోతున్నాము. ఫస్ట్ మోడర్న్ డిజైన్ కోర్స్ లో మనం మెయిన్గా కన్సిడర్ చేసుకోవాల్సింది 5 parts అండి. HTML అనే దాని స్ట్రక్చర్ని, CSS అనేది ప్రెజెంటేషన్ని, జావాస్క్రిప్ట్ అనేది బిహేవియర్ని, PHP ఆర్ సిమిలర్ లైక్ దట్ మీన్స్ SQL ఎనీ అదర్ లాంగ్వేజెస్ అండి. బ్యాక్ అండ్ని, CMS కంటెంట్ మేనేజ్మెంట్ అండి. CMS అంటే ఫుల్ ఫామ్ వచ్చి కంటెంట్ మేనేజ్మెంట్ సర్వీస్ అండి. మనము ముందుగా HTML అంటే ఏంది అది తెలుసుకోవాలండి. దానికి నేను ముందుగానే ఒక ఫోల్డర్ని క్రియేట్ చేస్తున్నానండి. ఆ ఫోల్డర్లో ఇక్కడ ఇంట్రడక్షన్ అనే పార్ట్లో వచ్చి ఇది యాక్చువల్గా ఇట్స్ డైరెక్టరీ అండి. ఇక్కడ డెమో .html అని వచ్చి ఇప్పుడు నేను ఓపెన్ చేసిన డైరెక్టరీ అండి. ఇక్కడ introduction.jpg. What is HTML? HTML is the standard markup language for creating web pages. HTML stands for Hypertext Markup Language. HTML అంటే full form అండి, Hypertext Markup Language. HTML describes the structure of web pages using markup. HTML అనేది మెయిన్గా ఎలా డిజైన్ చేయాలి, కంటెంట్ ఏంది అనే దానికోసం మనం HTML అనే దాన్ని వాడుతున్నామండి. HTML elements are building blocks of HTML pages. HTML elements are represented by tags. HTML లో చాలా ట్యాగ్స్ ఉన్నాయండి, అవన్నీ మనం కంపల్సరీ నేర్చుకోవాలి. HTML tags label pieces of content such as heading, paragraph, table and so on. Browsers do not display the HTML tags but use them to render the content on the page. Browsers అనేది HTML tags ని ఎట్టి పరిస్థితుల్లోనూ డిస్ప్లే చేయండి, కానీ మనం ఏదైతే కంటెంట్ పేజ్లో మనం ఉంచాలనుకుంటున్నామో దానికి HTML ట్యాగ్స్ అనేది కంపల్సరీ యూజ్ చేయాలండి. ఓకే, నేను ఇప్పుడు దీన్ని క్లోజ్ చేస్తున్నాను. ఫస్ట్ HTML అనేది ఎలా రాయాలి, దేంతో రాయాలి? మనము నోట్ ప్యాడ్లో కానీ లేదా సంథింగ్ ఐడిఈస్ ఎన్విరాన్మెంట్స్లో కానీ మనం HTML రాయొచ్చండి. ప్రజెంట్ నేను ఈ ట్యూటోరియల్లో నోట్ ప్యాడ్ యూజ్ చేస్తున్నానండి. నోట్ ప్యాడ్ ఇక్కడ మనం ఫస్ట్ దీన్ని HTMLగా ఎలా సేవ్ చేయాలి అని తెలుసుకుందాం. ఇక్కడ ఫస్ట్ ఫైల్ అనే ఆప్షన్లో సేవ్ యాజ్ క్లిక్ చేసి మనం ఎక్కడ సేవ్ చేయాలనుకుంటున్నాం, డెస్క్టాప్లో ఇక్కడ ఆల్ ఫైల్స్ అనే దాన్ని మార్చుకోండి. ఇక్కడ ఎన్కోడింగ్ అనేసి ఉంది కింద యాన్సీ అనేసి, దీని నుంచి UTF-8గా మార్చుకోండి. ఇక్కడ ఫైల్ నేమ్ ఫస్ట్ లర్న్ అనేసి ఇస్తున్నామండి. .html కంపల్సరీ అండి. HTML ఇది ఏదైనా ఫోల్డర్లో మనం ఇక్కడ న్యూ ఫోల్డర్ని క్రియేట్ చేస్తున్నాను. చూడండి, తెలుగు నాలెడ్జ్ హబ్ TKH అనే ఫోల్డర్లో దీన్ని పెడుతున్నానండి. ఇక్కడ సేవ్. ఒకసారి ఇక్కడ చూడండి, TKH అనేది ఇక్కడ డిఫాల్ట్ బ్రౌజర్, మీ సిస్టంలో ఏ డిఫాల్ట్ బ్రౌజర్ అయి ఉంటుందో ఆ ఐకాన్తో ఇక్కడ ఈ HTML ఫైల్ అనేది ఇక్కడ ఉంటుందండి. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలి, HTML లో మనం మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ట్యాగ్స్ అని ఇంతకుముందే చెప్పామండి. ఓకే, ఆ ట్యాగ్స్ ఏవి? ఫస్ట్ ఇంట్రడక్షన్ మొత్తం కంప్లీట్ చేద్దామండి. HTML tags are element names surrounded by angle brackets.
ఈ బ్రాకెట్స్ తో ఫస్ట్ ట్యాగ్స్ సంథింగ్ లైక్ H1 H2 ఆ విధంగా ఉంటుందండి. ఇక్కడ మనం రాయాల్సిన కంటెంట్ HTML tags normally comes in fields like p or /p అండి. ఇది ఓపెనింగ్, ఇది క్లోజింగ్ అండి. The first tag in the page is the start tag. The second tag is the end tag. ఈ ట్యాగ్ వచ్చి స్టార్టింగ్ ట్యాగ్, ఈ ట్యాగ్ వచ్చి ఎడిట్ ట్యాగ్. మనం HTML లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే ఒక ట్యాగ్ ని ఓపెన్ చేస్తే ఆటోమేటిక్ గా క్లోజ్ చేయాలండి. అప్పుడుగా మన బ్రౌజర్ ఆ ట్యాగ్స్ మధ్యలో ఉన్న కంటెంట్ ని తీసుకుని డిస్ప్లే చేస్తుంది, లేకపోతే డిస్ప్లే చేయదండి. The first tag in page is the start tag and the end tag is written like the start tag but with a / inserted before the tag name. ఇక్కడ మనకు ఇష్టం వచ్చిన నేమ్ ని మనం యూజ్ చేసుకోవచ్చు అండి. కొన్ని ట్యాగ్స్ అయితే పర్టికులర్ గా HTML లో ఉన్నాయి, కానీ సంథింగ్ ఒక ఈ ట్యాగ్ నేమ్స్ లో ఏం యూజ్ చేయాలనేసి మీకు పాయింట్ మీడియా అర్థమవుతుందండి. ఓకే, నెక్స్ట్ స్ట్రక్చర్. HTML స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుంది? ఒక వెబ్ పేజ్ ఫస్ట్ HTML, ఆ తర్వాత హెడ్, టైటిల్. ఈ టైటిల్ అనేది ఇక్కడ చూపించేది structure.jpg అనేసి మనకు ట్యాబ్ లో చూపించే లెటర్స్. ఈ టైటిల్లో ఏం రాస్తామో ఇక్కడ చూపిస్తుందండి. నెక్స్ట్ బాడీలో మెయిన్ గా 3 parts అండి. హెడర్, సెక్షన్ ఆర్ ఆర్టికల్స్ అండ్ ఆల్సో ఫుటర్ పార్ట్. ఈ 3 parts గురించి మనము కమింగ్ క్లాసెస్ లో నేర్చుకోబోతున్నామండి. మొత్తం మనం ఏమి చేయటం కానీ ఈ 3 parts లోనే మనం చేయబోతున్నాము. ఓకే, నెక్స్ట్ ఇది తర్వాత చూద్దామండి. ఓకే, మనం ఫస్ట్ ఎలా స్టార్ట్ చేయాలి? మనం మెయిన్గా స్టార్ట్ చేయాల్సింది నాట్ ఈక్వల్స్ టు doctype. ఇది కంపల్సరీ మనం పెట్టాలండి. అప్పుడుగా మన బ్రౌజర్కి మనం రాస్తున్నది ఒక HTML పేజ్ అనేది మనం చెప్తూ ఉంది. నెక్స్ట్ ఓకే, మనం చూద్దాం కదండి. హెడ్ ఓపెన్ చేశానండి, క్లోజ్ చేసుకోవాలి. హెడ్ క్లోజ్ చేసా. నెక్స్ట్ బాడీ. ఓకే, ఇప్పుడు దీన్ని ఒక సీక్వెన్స్ అరేంజ్ చేసుకుందాం. మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే HTML లో స్పేసెస్ కి ఎటువంటి వాల్యూ లేదు. ఓకే, ఇప్పుడు మనం టైటిల్ ఓపెన్ చేశాను, క్లోజ్ చేద్దాం. టైటిల్ ఓపెన్ చేశాను, క్లోజ్ చేశాను. ఇప్పుడు ఈ టైటిల్లో ఏమైతే రాస్తామో అది ఈ వెబ్ పేజీలో పైన కనబడుతుంది. ఓకే, ఇప్పుడు ఈ టైటిల్ ఏం రాస్తాము? తెలుగు నాలెడ్జ్ వెబ్ డిజైనింగ్ అన్నాము. ఓకే, వెబ్ డిజైనింగ్. ఓకే అండి, ఇప్పుడు దీన్ని Ctrl+S సేవ్ చేస్తాం. సేవ్. ఓకే, ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి చూద్దాం. ఇవంతా క్లోజ్ చేస్తున్నాను. వెబ్ డిజైనింగ్ చూపించింది కదండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ బాడీ పార్ట్ చేద్దాం. ఈ హెడ్ పార్ట్ లో మీరు ఏమి రాసినా కానీ అది మీకు పేజీలో డిస్ప్లే అవ్వదు. ఓకే అండి, కానీ బాడీ పార్ట్స్ లో రాసేదానికి హెడ్ పార్ట్ లో నుంచి కంట్రోల్ చేస్తాం. అది పాయింట్ మీరు నేర్చుకోబోతున్నారు. ఓకే, ఇప్పుడు మనం హెడ్డింగ్ పెట్టబోతున్నాం. H1 ట్యాగ్ ఇచ్చాను. క్లోజింగ్ H1 ట్యాగ్, క్లోజింగ్ H1 ట్యాగ్. / కంపల్సరీ పెట్టాలండి. ఓకే,
ఇప్పుడు మనం ఏం పెట్టబోతున్నాం అంటే తెలుగు నాలెడ్జ్ హబ్ అంటారు. తెలుగు నాలెడ్జ్ హబ్ అని రాసాం కదండి. ఇప్పుడు ఒకసారి సేవ్ చేసి చూద్దాం. కంట్రోల్-S పేజీ, దీన్ని ఇట్టే రీఫ్రెష్ చేయించండి. తెలుగు నాలెడ్జ్ హబ్ వచ్చింది చూసారా. నెక్స్ట్ ఇది ఒక సైడ్కి జరుపుకుందాం. అప్పుడు మనకు వెంటనే పక్కన ఏం జరుగుతుంది అనేసి వెంటనే అప్పుడే తీసుకోవచ్చండి. తెలుగు నాలెడ్జ్ హబ్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు కానీ ఇక్కడ ఒక హెడ్డింగ్ వచ్చిన తర్వాత దాని కింద స్లైట్గా దాని గురించి చిన్న డిస్క్రిప్షన్ ఉంటుందండి. దాన్ని మనం ఇక్కడ H2 ట్యాగ్లో ఓపెన్ చేశాను, క్లోజింగ్. H2 ట్యాగ్లో రాస్తాం. ఏమని రాస్తాం? లర్న్ HTML, లర్నింగ్ HTML, లర్నింగ్ HTML. ఓకే అండి, ఇప్పుడు సేవ్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ చూద్దామండి. లర్నింగ్ HTML. ఇక్కడ ఫస్ట్ రాసిన తెలుగు నాలెడ్జ్ హబ్ అనేది కొంచెం బిగ్గరగా ఉంది. లర్నింగ్ HTML అనేది కొంచెం స్మాల్గా ఉంది. అది ఎందుకంటే ఇక్కడ H1 H2 ట్యాగ్స్ యూజ్ చేసామండి. ఈ ట్యాగ్స్ బేస్ మీద ఈ సైజెస్ డిపెండ్ అయి ఉంటుందండి. కానీ మనం దీన్ని ఇక్కడ ఏ ట్యాగ్స్ యూజ్ చేసినా కానీ ఇది ఫర్దర్ డిజైనింగ్ కోర్సెస్ అంటే CSS ఇలాంటి వాటిల్లో మనము వీటిల్ని కంట్రోల్ చేయించండి. ప్రజెంట్ మనం HTML నేర్చుకుంటున్నాం కాబట్టి ఇదివరకే చాలండి. ఓకే అండి, ఇప్పుడు మనం చూసాం కదా HTML పేజ్ని ఎలా ఫస్ట్ బిగినింగ్ ఎలా చేయాలి, ఎలా సేవ్ చేసుకోవాలి, నోట్ ప్యాడ్లో అంటే ఎడిటర్స్లో ఎలా రాయాలి మనం చూసాం కదండి. ఒకసారి అందరూ మీరు ట్రై చేయండి. ఒకవేళ రాకపోతే మళ్ళీ చూడండి ఈ వీడియోని, మీకు కంపల్సరీ అర్థమవుతుంది. ఒకవేళ ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్లో ఇవ్వండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ.